ఉదయం న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో బీజేపీలో చేరుతున్న ప్రముఖ నాయకులు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రెస్ మీట్. సినీ నటి అనసూయపై బోరపడ్డ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో బీజేపీలో చేరుతున్న ప్రముఖ నాయకులు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు సమాజంలో వివిధ రంగాల నుంచి బాబా ఎవరు మాట్లాడకని ఎవరు వివిధ రంగాల నుంచి చాలామంది భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోదీ గారి యొక్క విధానాలతో ప్రభావితం చేరుతూ ఉన్నారు. ముఖ్యంగా సినీ రంగం నుంచి కోరియోగ్రాఫర్సు, రైటర్సు, డైరెక్టర్స్, వీళ్ళు కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళు కూడా చేరుతూ ఉన్నారు. కాస్టింగ్ డైరెక్టర్సు వైభవ్ గారు దాన్ని వారి యొక్క దీంట్లో, అదేవిధంగా అల్వాల్ నుంచి కూడా చాలామంది స్థానికంగా ఉన్నటువంటి ఒక సామాజిక కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీ చేరుతూ ఉన్నారు. మరి కొన్ని బీజేపీ బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్స్, బీసీ లీడర్స్ కూడా ముషీరాబాద్ ప్రాంతం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ చేరుతూ ఉన్నారు. జాయినింగ్ స్టార్ట్ అయ్యే ముందు చిన్న విషయం చెప్పదలుచుకున్నాను మీ అందరికీ కూడా. మనం చూసాం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి ఒక నేపథ్యంలో మనకు ప్రేరణ ఇచ్చింది ఆ రోజు మన ఒక స్వాతంత్ర యోధులకు వందే మాతరం. కానీ ఆ వందే మాతరం గేయాన్ని కూడా సోనియా గాంధీ గారు ఏ విధంగా ఆ ఒక సమయంలో వందే మాతరం ఆలాపించే సమయంలో అసహనంగా ఆపమని చెప్పేసి చూసిన స్పష్టంగా మనకు టీవీలో కనబడ్డాయి. మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా నాన్ ఫోకల్గా ఉన్నది రాహుల్ గాంధీ గారు అటు ఇటు తిత్తరబిద్ద చూస్తూ ఉన్నాడు. అసలు వీళ్ళకు దేశం అంటే, దేశం ఒక సింబల్స్ అంటే, దేశం ఒక పాటలు అంటే వీళ్ళకి గౌరవం లేదు. కాంగ్రెస్ పార్టీకి కేవలం ఒక నెహ్రూ కుటుంబం మాత్రమే వాళ్ళకు దేశం అనుకుంటారు, వారినే వాళ్ళే అనుకుంటారు. ఈరోజు కేరళ ఒక అసెంబ్లీలో కూడా వందే మాత్రం పాడకపోవడం అనేది ఇది కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక, దేశాన్ని అవమానపరిచేటటువంటి రీతిలో వాళ్ళు ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఘోరమైన విషయం. అందుకే ఈరోజు దేశాన్ని విచ్ఛిన్న చేసేటటువంటి కొన్ని శక్తులు ఉన్నాయి. ఈరోజు చాలామంది విద్యార్థుల్ని, యువకుల్ని ఈరోజు వారి యొక్క మైండ్ బ్రెయిన్ వాష్ చేసి అర్బన్ నెక్సాల్స్గా అన్నటువంటి ఒక వ్యక్తులు ఈరోజు దిమాగి అంటే ఇంటలెక్చువల్ నెక్సాల్స్, అడవిలో నెక్సాల్స్ అయిపోయింది. వాళ్ళు తుపాకీ అందరూ ఇచ్చేశారు. అక్కడ ఈ యొక్క సిద్ధాంతానికి బూజు పట్టింది అనేది వాళ్ళు వదిలేసిపోతే ఈరోజు మళ్ళీ విద్యార్థుల్ని, కొత్త తరాన్ని దేశ వ్యతిరేకంగా వాళ్ళు ఏదైతే తయారు చేసేటటువంటి ఒక యంత్రాంగం పెట్టుకున్నారో విశ్వవిద్యాలయాల్లో, అఫ్జల్ గురు హమ్ షర్మిందా హై తెరే కాతిల్ జిందా హై లాంటి ఒక నినాదాలు ఈరోజు ఇప్పించి వాళ్ళతోని దేశ వ్యతిరేకంగా ఈరోజు పనిచేసేటటువంటి ఒక శక్తులు నిర్మాణం చేసేటటువంటి ఒక ఏదైతే ఈ యొక్క వ్యక్తులు ఉన్నారో యూనివర్సిటీస్లో టుకుడే గ్యాంగ్ని ఈరోజు వాళ్ళు అక్కడ డెవలప్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తారు. దే ఆర్ ట్రైయింగ్ టు బ్రేక్ ఇండియా అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున ఈరోజు మన దగ్గర చేయడానికి వచ్చారు. చాలా సంతోషం. దీనిలో చాలామంది యువకులు ఉన్నారు. మీ అందరికీ కూడా నేను పార్టీలో ఈరోజు ఆహ్వానిస్తూ లక్ష్మణ్ గారి యొక్క నాయకత్వంలో వీరందరూ కూడా పార్టీలో చేరాలని చెప్పేసి కూడా పేరున పిలిచి వారు రావాల్సిన కోరుతా ఉన్నాను. తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్ చెప్పింది ఈ మాట నాకు రామనిత్రావు గారు బీసీ లాడ్జ్లో ఉస్మానియాలో లేరు. ఆయన చనిపోయినారు. పెద్ద వైస్ ఛాన్సలర్, వెరీ సక్సెస్ఫుల్ వైస్ ఛాన్సలర్ ఎన్టీ రామారావు గారి కాలంలో మంత్రం లెక్క అన్వయించుకొని చాలాసార్లు రాజకీయాల్లో ఎవరన్నా పరుషంగా మాట్లాడినప్పుడు అదే పరుషమైన పద్ధతిలో సమాధానం చెప్పొద్దు అని చెప్పని, లేకపోతే ప్రతిదానికి ఏనుగులు పోతుంటే కుక్కలు మొరిగిన ప్రతిదానికి సమాధానం చెప్పొద్దు అని చెప్పని అనుకుంటాం. కానీ తప్పట్లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక హ్యాబిచువల్ అఫెండర్గా మారిపోయిండు, ఒక సైకోపాత్ లెక్క మారిపోయిండు. అడ్డు అదుపు లేనటువంటి ఒక అహంకారంతో విచ్చలవిడిగా ఇవాళ ప్రతిపక్ష పార్టీలపైన, ప్రశ్నించే గొంతుకలపైన ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తూ ఇవాళ ఒక అబద్ధ పరిపాలన, ఒక అవినీతి పరిపాలన, ఒక దోపిడీ పరిపాలన ఇవాళ కొనసాగిస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నట్టు ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం.
ఈ పత్రికా సమావేశం పెట్టాలనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలా అని చెప్పని ఇంత చెప్పినా కానీ అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డికి. గత మూడు సంవత్సరాలుగా అనేక సందర్భాలలో అనేక మంది పెద్దలు చిన్నలు ప్రెస్ కాన్ఫరెన్సెస్లో కావచ్చు లేకపోతే బయట కావచ్చు చాలా సందర్భాల్లో చెప్పిండ్రు. వెనకటికి ఒక వేమన శతకం ఉంది, ఇది వినాలా అని చెప్పని రేవంత్ రెడ్డి గారికి మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజెప్తా ఉన్నాను. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరం గాను, సజ్జనుండు బల్కు చల్లగాను, కంచు మోగినట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం కూడా వినాల రేవంత్ రెడ్డి గారు. అల్పబుద్ధి కలిగిన వాడు ఎప్పుడూ డాంబికాలు పోతూ ఆడంబరంగా మాటలు చెప్పుకుంటాడు. అదే శాంత స్వామి మాత్రం సున్నితంగా మాట్లాడతాడు, ఎల్లప్పుడూ శాంతంగా ఉంటాడు. కంచు శబ్దం చేసినట్లుగా బంగారం శబ్దం చేయదు కదా, అలాగే అల్పబుద్ధి కలిగిన వాడిని కంచుతోనూ శాంత స్వభావితోనూ బంగారంతో పోల్చాడు ఈ పద్యంలో వేమన కవి. నువ్వు చెప్పు రేవంత్ రెడ్డి గారు, నువ్వు అల్పుడువా సజ్జనుడువా? మీరు అల్పులా సజ్జనులా సమాధానం చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రెస్ మీట్. మా పార్టీ మాతో పాటు రాష్ట్రంలో జరిగిన డిఎస్సి ఎగ్జామ్స్లో ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో అందులో వాళ్ళందరితో కలిసి గత కొన్ని రోజులుగా మేము డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, లీకేజీలు జరిగాయి, ఉద్యోగాలు నమ్ముకున్నారు, డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు, వీడియో కాల్స్ కూడా ఉన్నాయి, మీరే చూశారు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరగాలి అని చెప్పి మేము వచ్చి మరి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, సంబంధిత మంత్రి తప్పుకోవాలి ఆ బాధ్యత నుంచి అనేది మా ప్రధానమైన డిమాండ్. దాని మీద వచ్చి విధాలుగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారి మరి విద్యాశాఖ మంత్రి కానీ, లేదు ఆ వెన్నుపోటు పార్టీలో ఉన్న నాయకులు కానీ ఇష్టారాజ్యంగా వారు మాట్లాడుతున్నారు. నిన్న వరకు పెద్ద పెద్ద మాటలు చెప్పారు వాళ్ళు. ఇగో ఇది చేస్తాం, అధికారులతో వచ్చి ఇది వివరణ ఇచ్చాము, అది వచ్చామని మండలి సమావేశాలు శాసనసభలో వచ్చి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు విద్యామంత్రి. కౌన్సిల్లో వచ్చి మేము ఉదయం నుంచి డిమాండ్ చేస్తున్నాం దాని మీద చర్చ జరగాలని. బీఎస్సీ మీటింగ్ కింద జరిగింది, బీఎస్సీలో కూడా డిమాండ్ చేస్తాం. పోనీ ఇవాళ పెట్టలేదు, రేపు పెట్టండి అది తెచ్చండి. 20వ తారీఖున పెడతారంట, తెచ్చాను. అది పెడతారో పెడతారు, ఎందుకు ఆఖరి రోజు నాడు అంటే తోక ముడుచుకొని ఈ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి, అవకతవకలు జరిగాయి కాబట్టి, ఉద్యోగాలు వచ్చి స్పోర్ట్స్ కోటా వచ్చి ఉద్యోగాలు వచ్చి అన్నీ అమ్ముకున్నారు కాబట్టి, దాంట్లో శానిటరీ ఎక్కడ కనిపించింది కాబట్టి వాళ్ళు వచ్చి ఇది పెట్టట్లేదు. ఎందుకు పెట్టరు చెప్పండి? మీరు మీ ప్రతి అడగండి. మరి రోజు రండి, డిబేట్కి రండి, చర్చిద్దాం రండి అని చెప్పారు కదా. ఏమి మా పర్సనల్ సరిపోవా మా సభ్యులందరూ చర్చించడానికి? మీకు ప్రముఖ నటి యాంకర్ అనసూయ భరద్వాజ్ ఊహించని షాక్ తగిలింది. ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపాయి. సనాతన ధర్మం జై శ్రీరామ్ నినాదాన్ని అడ్డుపెట్టుకుని కొందరు అసాంఘిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని బోరపట్న పోలీస్ స్టేషన్లో ఆమెపై బీజేపీ నాయకులు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో అనసూయ వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్న
కాషాయ పార్టీ నేతలు సోషల్ మీడియా వేదికగా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. హిందూ ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడిన ఆమెపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వారి ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తనపై కేసు నమోదు కావడంపై అనసూయ తీవ్రంగా స్పందించారు. ఈ వివాదంపై ఏమాత్రం తగ్గేదే లేదని స్పష్టం చేసిన అనసూయ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. కేవలం నినాదాలు చేయడం మాత్రమే కాకుండా మనుషులు ప్రవర్తన నైతికత ముఖ్యమని చెప్పడమే తన ఉద్దేశమని వెల్లడించారు. తాను ఎల్లప్పుడూ సనాతన ధర్మాన్ని గౌరవించే వ్యక్తినని, రాముడిని ఆంజనేయ స్వామిని ఆరాధిస్తానని పేర్కొంటూనే తన వ్యాఖ్యల వల్ల అసలైన దొంగలంతా బయటకు వస్తున్నారంటూ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు గతంలో అమలైన 75% రిజర్వేషన్ ను వెంటనే పునరుద్ధరించాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కుమార్ డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో 70% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లో ఏజెన్సీ ప్రాంతాల రిజర్వేషన్ ను అమలు చేయకపోవడంతో ఆదివాసీ నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. సివిల్ ఉద్యోగాలు, కానిస్టేబుల్ తదితర పోస్టుల్లో గిరిజనులకు 75% రిజర్వేషన్ కల్పించేలా గతంలో అమలైన జీవోలను కొనసాగించాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిరిజనుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన యువతకు ఉద్యోగాల్లో న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, ప్రభుత్వం స్పందించకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాక ఏకైక నోటిఫికేషన్ ఎస్ఐపిసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మా ఏజెన్సీలో జీవో నెంబర్ 49 ప్రకారం 75% మా ఏజెన్సీ గిరిజనులకు ఈ రిజర్వేషన్ వర్తించాలి. కానీ గత నోటిఫికేషన్లో ఈ జీవోను ఇంప్లిమెంట్ చేసి ఈ నోటిఫికేషన్లో ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు మేము 4th గ్రేడ్ పోస్టుల కోసమే పోరాటం చేస్తూ ఉంటాం. ఇలా 29 సెక్టార్లలో ఉన్న జిల్లా స్థాయి పోస్టులకే మీకు వర్తిస్తుంది. ఇవాళ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఆ స్థాయిలో పోటీ పడినా కూడా మేము ఉద్యోగాలు సాధించని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు దాకా చూడండి, చరిత్రలో ఎవరైనా మా గిరిజన బిడ్డలు, ఏజెన్సీ బిడ్డలు ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు సాధించారా? చూడండి, మీ రికార్డు ప్రకారం ఒక్కళ్ళకంటే ఒక్కళ్ళకు కూడా ఉద్యోగం రాని పరిస్థితి. మేము ఆశపడేది ఎంతో కొంత. ఇలా ఈ 4th గ్రేడ్ పోస్టులకు సంబంధించి మేము పోరాటం చేస్తూ ఉంటే దాంట్లో మా గిరిజనులు కొంచెం దృఢంగా ఉంటారు. ఆ పోస్టులలో కూడా మాకు ఇలా ఉద్యోగం లేకుండా చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. మరి మా గిరిజనులు అంటే ఇంత చిన్న చూపు ఎందుకో మీరు దీనికి పునఃపరిశీలించి జీవో నెంబర్ 49ను వెంటనే దాని ద్వారా 75% లోకల్ రిజర్వేషన్ ద్వారా ఏజెన్సీ వాళ్ళకి భర్తీ చేయాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మాకు జియో నెంబర్ 3 ఒక కుంటి సాకు చూపించి ఈ జీవోను పక్కకు నెట్టేయడం చాలా బాధాకరం. దయచేసి మీరు దీన్ని పునఃపరిశీలించి వెంటనే ఏజెన్సీలో ఉన్న 12 మంది ఎమ్మెల్యేలు, మళ్ళీ మంత్రులు కూడా ఆలోచించి ఏజెన్సీలో ఉన్న గిరిజన బిడ్డలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. న్యాయం చేయకపోతే ఏజెన్సీ ప్రాంతాల్లో మా గిరిజనుల బలం ఏందో, సత్తా ఏమిటో బరాబర్గా చూపెడతాం. మేము ప్రతి ఎమ్మెల్యేల ఇంటిని ముట్టడి చేస్తామని చెప్పేసి, మంత్రుల ఇంటిని ముట్టడి చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏజెన్సీ గిరిజనుల ఓట్లపైనే ఇవాళ గద్దెనెక్కింది. వాళ్లకు భవిష్యత్తులో పుట్టగతులు ఉండకుండా చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు జగిత్యాల పట్టణంలోని వివిధ ఆలయాలలో నాగుల పంచమి పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. మహిళలు, భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే మహిళలు, భక్తులు పుట్టల వద్దకు చేరుకొని నాగదేవతకు పూజలు చేశారు. నాగుల పంచమి సందర్భంగా పుట్టలలో పాలు పోసి పసుపు, కుంకుమ, పూలతో నాగదేవతను పూజించారు. నాగదేవతకు నైవేద్యాలు సమర్పించి కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమి తిథి నాడు ఈ నాగపంచమి పండుగను జరుపుకుంటారు. హిందూ సాంప్రదాయంలో నాగపాము ఒక భాగం. ఎందుకంటే హిందువులు పామును దేవతగా కొలుస్తారు. అంతేకాకుండా సర్పాలను ఆరాధిస్తూ నాగపంచమి, నాగుల చవితి వంటి పండుగలను మన దేశంలో జరుపుకుంటారు. నాగపంచమి నాడు సర్పాలను పూజించడం వల్ల విషపూరితమైన పాముల నుండి రక్షణ లభించడమే కాకుండా జీవితంలో శ్రేయస్సు, పురోగతి ఉంటుందని ప్రజలు నమ్ముతారు.
ఓకే అన్న. కొంచెం జరగాలి. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో రైతులకు అవసరమైన ఎరువులను సకాలంలో అందించాలని వ్యవస్థను వెంటనే సరిచేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఏపీ ఏఐఎంఎస్ ఐఎఫ్ఎంఎస్ ఈ-పాస్ సాంకేతిక సమస్యలు, ఆధార్, మొబైల్, ఓటీపీ, ఈకేవైసీ సిబ్బందులతో రైతులను దుకాణాల చుట్టూ తిప్పడం సరికాదని ఆయన పేర్కొన్నారు. సిస్టంలో తప్పు ఉంటే రైతులు ఎందుకు నష్టపోవాలని, ఎరువులు ఆలస్యమైతే పంటలు నష్టపోయేది రైతులే అని ఆయన స్పష్టం చేశారు. యూరియా, డిఏపి రైతులకు అవసరం, అంతేకాని రైతులకు అవసరం లేని ఇతర ఉత్పత్తులను బలవంతంగా కలిపి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో మరి అగ్రికల్చర్ వ్యవసాయ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రైతులు ఈరోజు ఖరీఫ్ సీజన్లో పూర్తిగా నష్టపోయారు. మరి ఏదైతే మళ్ళీ కూడా ఇప్పుడు రబీ సీజన్లో వస్తూ ఉంది, ఆగస్టు చివరి మాసం దగ్గరకు వస్తూ ఉంది, సెప్టెంబర్ కానీ అక్టోబర్లో రబీ మొదలవుతుంది. అంటే ఈరోజు రైతులు అరకొర వర్షాలకు పూర్తిగా కూడా ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయారు. పూర్తిగా కూడా ఎక్కడ రైతులు కూడా వేసేటువంటి ఎరువులు నష్టపెట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాస్త కూస్తో ఇప్పుడు ఎరువులు మరి ఊర్ల కింద కానీ చెరువుల కింద కానీ ఈరోజు శ్రీశైలం బ్యాక్ వాటర్ నీళ్లు ఈరోజు కిందికి వస్తూ ఉన్నాయి. అక్కడక్కడ కూడా పొలాలు నీళ్ళు బోర్లు ఇంకుతూ ఉన్నాయి. మరి అలాంటి సందర్భంలో రైతులు బోర్ల కింద కానీ బావుల కింద కానీ తీసుకునేటువంటి పంటలు వేసేదానికోసం కూడా ఈరోజు రైతులు పోతే రైతులకు యూరియా వచ్చే పరిస్థితి మనకు కనపడతా ఉంది. డిఏపి అన్ని చోట్ల కూడా మనం చూసాం. ఈ జిల్లాలో ఎక్కడ చూసినా కూడా రైతాంగానికి యూరియా కొరత అని చెప్తా ఉన్నారు, డిఏపి ఇబ్బంది అని చెప్తా ఉన్నారు. అది కూడా ఎట్లా చేస్తూ ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం ఏమో రైతులకు ప్రతి ఒక్క రైతుకు కూడా సబ్సిడీ అందాలి అనేటువంటి దారితో గజెట్ పాస్ చేసింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. దీన్ని అమలు చేయకుండా రైతులకు సులభతరం లేకుండా యాప్ తీసుకొచ్చారు. ఈ యాప్ వల్ల రైతులకు మనం చూస్తే ఎక్కడ కూడా రైతులకు న్యాయం జరగడం లేదు. ఇప్పుడు రైతు ఎరువు కావాలంటే ఎకరాకు యూరియా, డిఏపి 2 బస్తాలు అందుబాటులో దాదాపు ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ఎరువు ఒకసారి ఇచ్చేటువంటి ఎరువు బస్తాను యూరియా 2 సార్లు తీసుకొస్తే ఇక్కడ నుంచి నందికొట్కూరులో కానీ చుట్టుపక్కల గ్రామాలు మిడ్తూరు కానీ, పైడాల కానీ, పాములపాడు, కొత్తపల్లె, జూపాడు, బంగ్లా ఏ మండలంలో కూడా ఆ సెంటర్లో ఉన్నటువంటి ప్రైవేట్ వ్యాపారస్తులకు కానీ అక్కడటువంటి రైతు భరోసా కేంద్రాల కాడ కానీ ఆ రకంగా కూడా ఎరువులు అందే పరిస్థితి లేదు. అంటే ఒకేసారి రైతుకు కావాల్సినటువంటి ఎరువులు ఇస్తే రైతుకు ఆర్థిక భారం పడదు. ఒకసారి మీరు ఆలోచించండి, యూరియా ఇప్పుడు ఈరోజు ఇస్తే మళ్ళీ నెలనాడు యూరియా ఇస్తారు. అంటే ఒక బస్తాకు 100 రూపాయలు ఆటో బాడుగ పెట్టి తీసుకుపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రభుత్వం ఏమో సబ్సిడీ ఇస్తామని చెప్తా ఉంది, దాని భారం రైతుల పైన పడతా ఉంది. అందుకొరకే సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులకు దాన్ని సరఫరా చేసేటువంటి వ్యవసాయ సంబంధించి అనుబంధ శాఖలు ఈ యాప్ను సులభతరం చేయాలి, లేదా యాప్ను రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రైతులు ఖరీఫ్లో పూర్తిగా నష్టపోయారు. రబీలో ఈరోజు అన్ని మండలాల్లో మనం చూస్తే పంటలు ఈరోజు మొక్కజొన్న పంట పూర్తిగా నాశనం అయిపోయింది. అందుకొరకే ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతులకు ఖరీఫ్లో అన్ని మండలాలను కూడా కరువు మండలాలు ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, దీంతో పాటు రైతులకు ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి, రైతాంగానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి, 60 సంవత్సరాలు దాటిన ప్రతి రైతుకు కూడా 10,000 రూపాయలు నెలకు పెన్షన్ ఇవ్వాలి, కౌలు రైతులకు విత్తనాలు, ఎరువులు ఆ రకంగా నష్టపరిహారం కూడా అందించాలని. ఏదైతే ఈరోజు రబీలో పంటలు రేపు సెప్టెంబర్ వస్తే అక్టోబర్లో కానీ ఈ ప్రాంతం మొత్తం కూడా రైతులు మొక్కజొన్న వేసేటువంటి పరిస్థితి బోర్ల కింద కానీ కాలువల కింద కానీ ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు పడతా ఉన్నాయి. ఈరోజు పంటలు పూర్తిగా నష్టపోయినారు. ఖరీఫ్ సీజన్లో రబీలో పంటలు సాగు చేయడానికన్నా పూర్తి సబ్సిడీతో మొక్కజొన్న కానీ ఆ రకంగా మొత్తం కూడా మిడ్తూరు మండలం, నందికొట్కూరు కానీ, జూపాడు, బంగ్లా, కొత్తపల్లి 4, 5, 6 మండలాల్లో ఈరోజు ఎక్కువ శాతం శనగ విత్తనాలను వేయడానికి రైతులు సుముఖంగా ఉన్నారు. అందుకొరకే 100% సబ్సిడీతో రైతులకు శనగ విత్తనాలను పంపిణీ చేయాలని, మిగతా రైతులు మినుము కానీ ఆ రకంగా తదితర పంటలను పూర్తి సబ్సిడీతో ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఏదైతే ఈ ఎరువులను సులభతరం చేయకపోతే రాబోయే కాలంలో ఇప్పుడే మనం చూసాం, ఈ సంవత్సరం అరకొర వర్షాలకే వ్యాప వల్ల రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అధికారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీ సేవలకు పోయినా, ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళినా,
ఎక్కడ చూసినా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈ యాప్ ఉంది. ఈ యాప్ను తక్షణమే తొలగించాలి, సులభతరం చేయాలని చెప్పేసి సిపిఎం లిబరేషన్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి. ఈ అర్జీ వినతి పత్రాన్ని ఏడీఓ గారికి, గిరీష్ సార్ గారికి అందివనం. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి, మరియు జిల్లా కార్యదర్శి బీబీ, మరియు జిల్లా రైతు సంఘం నాయకులు సుధాకర్ గారు, మరియు కాటపోగు స్వామన్న, రామకృష్ణ, మరియు త్యాగరాజు గారు తదితరులు ఈ కార్యక్రమంలో, భాస్కర్ గౌడ్, కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్ధిల్లాలి సిపిఎం లిబరేషన్, వర్ధిల్లాలి సిపిఎం లిబరేషన్, రద్దు చేయాలి యాప్ను, రద్దు చేయాలి యాప్ను, సకాలంలో ఎరువులను ఇవ్వాలి సకాలంలో ఎరువులను రద్దు చేయాలి యాప్ను. బులెటిన్ ముందు హెడ్లైన్స్ మరోసారి. నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో బీజేపీలో చేరుతున్న ప్రముఖ నాయకులు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రెస్ మీట్. సినీ నటి అనసూయపై బోరపడ్డ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.